నాకు వచ్చేసి సార్ బ్యాక్ పెయిన్ ఉంది సార్. L4, L5 పోయింది. ఎంఆర్ఐ స్కాన్ ఇయన్నీ తీయించుకున్నాను. ఖమ్మంలో మేధా హాస్పిటల్ కూడా చూయించుకున్నాను. అయితే సార్ టాబ్లెట్‌లే రాసిర్రు. వాడుతున్నా గానీ ఏం ఫలితం లేదు సార్. సర్జరీ గనుక చేయాలని చెప్పారు నాకు. సరైనట్టుగా సర్జరీ అంటే నాకిష్టం ఉండదు. కొద్దిగా యాంటీబయాటిక్ కూడా ఎక్కువ వాడను నేను. మెడిసిన్ తగ్గించుకోవడం మంచిదని ఇందులో సైడ్ ఎఫెక్ట్ కూడా వాడను. ఎక్కువ తక్కువ వాడను. అయితే నేను చిరోపతి అని కూడా దానికి కూడా పోయినా సార్. నేను చిరోపతి కూడా చూయించాను. అంత రిజల్ట్ అనిపియలేదు. నాకెట్లనో వేరే పని మీద పోతే సైదులు నాకు ఫ్రెండ్ అవుతాడు. మేము నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తుంటాం సార్. బైక్ మీద బాగా తిరుగుతుంటాం. ఈ బ్యాక్ పెయిన్ వల్ల తిరగలేకపోయేది. మంచం మించి కూడా లేవలేకపోయేది. నేను ఎక్కువ సేపు నిలబడ్డా గానీ, ఎక్కువ సేపు నిలబడి ఉండలేకపోయేది సార్. మళ్ళీ ఎమ్మటే 10 నిమిషాలు నిలబడి ఉంటే ఎమ్మటే పడుకోవాల్సొచ్చేది సార్. అటు నొప్పిలేసి విపరీతంగా ఉండేది. తట్టుకోలేకపోయేది. జర్నీ కూడా చేయలేకపోయేది. అంత ఇబ్బంది పడుతుంటే నడుము కూడా బెల్ట్ పెట్టుకొని తిరిగేది. ఏమైనా అర్జెంట్ పనుంటే పోయేది సార్. పోతే తప్పకపోయేది. సూర్యాపేట పోతే మా ఫ్రెండ్ ఒకతను తీసుకపోతే సార్ కలిసారు. సార్ కలిసి "ఇట్లా ఉంది సార్. ఇట్లా బ్యాక్ పెయిన్ వచ్చింది" ఇట్లంటే, "లేదు సార్ క్యూర్సెల్ అని ఒక ప్రోడక్ట్ ఉంది సార్. ఇది వాడండి బాగుంటదని" చెప్పేసి, "మీరు డబ్బులైతే తర్వాత ఇద్దురు" అని 2 ప్యాకెట్లు తీసుకపోతే 2 ప్యాకెట్లు ఇచ్చారు సార్ నాకు. నేను ఆ 2 ప్యాకెట్లు తీసుకొచ్చి ఒక ప్యాకెట్ వాడా సార్. ఒక ప్యాకెట్ వాడితే రిజల్ట్ రాలేదనంటే నేను పక్కన పడేసా. "సార్ నాకేం రిజల్ట్ రాలేదు సార్. ఏం అనిపియలేదు సార్" అంటే, "లేదు సార్ సైదులు సార్ చెప్పారు నాకు. లేదు సార్ దాని రిజల్ట్ అనేది బాడీ తత్వం బట్టి, శరీరాన్ని బట్టి ఉంటది సార్. మీరు ఆ ప్యాకెట్ కూడా వాడండి. వాడాక చెప్పండి సార్ ఇబ్బందేముందంటే" సరే మళ్ళా ఆ రెండో ప్యాకెట్ వాడా సార్. రెండో ప్యాకెట్ వాడి పూర్తిగా అయిపోయిన తర్వాత నాకు రిజల్ట్ మంచిగొచ్చింది సార్. నా బ్యాక్ పెయిన్ అనేది పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు నేను అన్ని పనులు చేసుకుంటున్నా. లేస్తున్నా, తిరుగుతున్నా, బైక్ కూడా జర్నీ చేస్తున్నా సార్. మొన్న కూడా నేను బైక్ జర్నీ ఎక్కువ చేస్తుంటా. వరంగల్ గూడా పోయినా సార్ బైక్ మీద. వరంగల్ మా ఊరు నుంచి సూర్యాపేట నుంచి వరంగల్ అంటే లెక్కేసుకొని చాలా దూరం ఉంటది. 200 కిలోమీటర్ల పైనొస్తది. అయినా తిరుగుతున్నా బాగుంది. నాకు బ్రహ్మాండంగా తగ్గింది సార్. నాకిక దేవుని వరం అనుకోవాలి. ఈ ప్రోడక్ట్ దొరకటం చాలా అదృష్టం సార్. ఇంకోటి గొప్ప విషయం ఏంటంటే నేను చెప్పేది, ఒక క్యాన్సర్ పేషెంట్ ఉంది సార్ మా ఊర్ల. ఆ వీడియో కూడా నేను గ్రూప్‌లో సెండ్ చేశాను సార్. క్యాన్సర్ పేషెంట్ వచ్చేసి ఆ అమ్మాయికి గొంతు 22 సంవత్సరాలు ఉంటాయి సార్. చిన్న వయసు 22 సంవత్సరాలు. ఒక చిన్న పాప ఉంది. ఆ ఆమెకి 1 ఇయర్ ఉంటది పాపకొచ్చేసి. గొంతుకి థైరాయిడ్ గ్రంథి ఉబ్బింది సార్. గొంతు దగ్గర గడ్డ లెక్క ఇక్కడ లావు అయింది సార్ బాగా. అయితేను హాస్పిటల్‌కి పోయారు. ఖమ్మం ఆర్కా హాస్పిటల్‌కి పోయారు సార్. పోతే హాస్పిటల్ టెస్ట్‌లన్నీ చేసి, ఇది కొంచెం నీరు తీసి పరీక్ష చేయాలని చెప్పేసి దాంట్లో నుంచి కొంచెం వాటర్ తీసి క్యాన్సర్ టెస్ట్‌కి పంపించారు సార్. పంపిస్తే ఆ అమ్మాయికి క్యాన్సర్ అని తేలింది. సర్జరీ ప్రొఫైల్ మొత్తం చేశారు. సర్జరీ ప్రొఫైల్ చేసిన దాంట్లో కూడా క్యాన్సర్ చేసేసరికి క్యాన్సర్ అని తేలింది. ఈమెకు క్యాన్సర్ ఉంది. దీనికి అర్జెంట్‌గా సర్జరీ చేయాలని చెప్పారు. వాళ్ళు కొంచెం భయపడి క్యాన్సర్ అనేసరికి మళ్ళీ ఈ అమ్మాయి క్యాన్సర్ రావడం చిన్న వయసులో అనేసి మళ్ళీ హైదరాబాద్ పోయి మళ్ళా టెస్ట్ చేయించడం జరిగింది. నేను క్యాన్సర్ హాస్పిటల్‌కి పోవడం జరిగింది సార్. క్యాన్సర్ హాస్పిటల్‌కి పోయి మళ్ళీ ఆడ కూడా టెస్ట్ చేపిస్తే క్యాన్సర్ అని వచ్చేసింది. దీనికి సర్జరీ చేయాలి. 2,50,000 అయితే చెప్పారు సార్. చెప్తేను మాకు టైం కావాలి. ఒక 2 నెలలు టైం ఇయ్యండి అని తీసుకొనొచ్చారు సార్. నేను ఆర్ఎంపీ డాక్టర్ చేస్తా కాబట్టి మన పరిచయం కాబట్టి నేను వెళ్లి వాళ్ళని నాకు ఫోన్ చేయడం జరిగింది వాళ్ళు. ఇట్లా ఒక అవకాశం ఉంది. నాకొక అవకాశం ఇవ్వండి. ఈ క్యూర్సెల్ అనే ప్రోడక్ట్ ఉంటది. ఇది వాడండి. మీకు మంచిగా తగ్గుతది. తగ్గకపోతే ఒక 3 నెలలు, 2 నెలలు టైమ్ ఇచ్చారు గదా! హాస్పిటల్‌ల. ఈ 2 నెలలు వాడు నువ్వు. తగ్గితే మా అదృష్టం గదా! అని ఇవ్వడం జరిగింది సార్. ఫస్ట్ నేనొచ్చేసి ఒక 2 ప్యాకెట్లే ఇచ్చా సార్ వాళ్ళకి. 2 ప్యాకెట్లు ఉదయం, సాయంత్రం వేసుకోమని చెప్పాను. ఉదయం, సాయంత్రం వేసుకున్నాక కొద్దిగా వాళ్ళకి పావులంత తగ్గింది సార్. తగ్గాక 20 డేస్‌లో నా కాడికొచ్చారు మళ్ళా. మళ్ళా మా సైదులు సార్ కూడా ఫోన్ చేయడం జరిగింది సీనియర్‌కి. సార్ 3 పూటలు ఏపియండి సార్ అని చెప్తే, వాళ్ళకి మళ్ళీ ఆ రోజు నుంచి 3 పూటలు ఏపిచ్చా సార్. కరెక్ట్‌గా 1 మంత్ అయింది సార్. ఈరోజు చాలా మటుకు తగ్గింది సార్. 30% ఎబోవ్ తగ్గింది. నిన్న వీడియో కూడా తీయడం జరిగింది. సైదులు సార్‌ని పిలిపించాను. వీడియో తీసాము. ఆ వీడియో కూడా గ్రూప్‌లో పెట్టాం సార్. ఇలా ఏమైనా పెట్టొచ్చా సార్ ఇప్పుడు గ్రూప్‌లో ఏమైనా చెప్పగలుగుతారా? ఎలా పెట్టాలంటే ఇప్పుడు యూట్యూబ్‌లో? మన మీటింగ్‌లో? పంపించొచ్చు సార్? సార్. మీరు మీ సీనియర్‌కి ఎవరైతే సైదుల్ సార్ ఉన్నారో సైదుల్ గారు పంపించండి. ఆయన మాకు పంపిస్తారు. దాన్ని మనం చేసి పెడదాం సార్. అక్కడ మన అన్ని ఓకే. ఓకే. గ్రూప్‌లో అయితే షేర్ చేసాం సార్ న్యూ యంగ్ టీమ్‌ల. ఓకే అండి. బాగుంది సార్. చాలా సూపర్ రిజల్ట్ సార్. ఇంకొక అతనికి నేను షుగర్ పేషెంట్‌కి ఇచ్చా సార్. అతనికి కాలు కూడా 4, 5 సార్లు ఆపరేషన్ చేసి ఇన్ఫెక్షన్ వచ్చి కాలు కూడా చాలా లావుంటది సార్. అది కూడా వీడియో తీశాను. మా సైదుల్ సార్ గారికి పంపించాను. ఆ వీడియో ఏం జరిగింది అతనికి షుగర్ 300 నుంచి తగ్గకపోయేది ఇప్పుడు. మన ఇచ్చాక ఒక ప్యాకెట్ వాడిన తర్వాత అతనికి మంచి రిజల్ట్ వచ్చి ఆయన నిన్న మా ఇంటికొచ్చేసి మళ్ళా 3 ప్యాకెట్లు తీసుకుపోవడం జరిగింది. అడ్రెస్ తెలుసుకొని వచ్చిండు సార్. వచ్చి మళ్ళా 3 ప్యాకెట్లు తీసుకుపోవడం జరిగింది. షుగర్ వచ్చేసి 160కి వచ్చింది ఫస్ట్ 3 రోజుల తర్వాత. ఆయన సొంతంగా చేసుకుంటారు సార్ టెస్ట్ ఇంట్లో ఉంటది. మళ్ళా తర్వాత ఒక ప్యాకెట్ మొత్తం పూర్తిగా అయిపోయినాక మళ్ళా 120, 130 ఉందంట సార్ షుగరు. ఆయన గొప్పగా ఫీల్ అవుతున్నాడు సార్. ఇలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది సార్. నేను ఇంకా చాలా మంది పేషెంట్‌లకి ఇస్తాను సార్. ఒక పెరాలసిస్ పేషెంట్‌కి కూడా ఇచ్చాను. ఆయన కూడా నోటి మాట రాకపోయేది సార్ స్పష్టంగా. ఇప్పుడు స్పష్టంగా వస్తుంది మాట కూడా. కాకపోతే కొద్దిగా లేవట్లేదులే గానీ మాట అయితే స్పష్టంగా వస్తుంది. ఆయన వాడబట్టి ఒక 10 రోజులైంది సార్. ఓకే సార్. థాంక్ యూ.